ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ఎన్డీఏకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి 2029 ఎన్నికలకు ఎన్డీఏ సిద్ధమవుతోంది. ఈ సమయంలో 5 రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్ గా మారుతున్నాయి. అందున బీజేపీకి మింగుడుపడని తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పైన ఆ పార్టీ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. మిత్రపక్షాల నేతలు చంద్రబాబు, పవన్ను సైతం ఆ 2 రాష్ట్రాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎన్డీఏ భారీ కసరత్తు చేస్తోంది. సెమీఫైనల్స్ గా భావిస్తున్న బీజేపీ నాయకత్వం మిత్రపక్షాలను పూర్తిగా ఈ ఎన్నికల కోసం సద్వినియోగం చేసుకోవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్ పైన బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది. అదే టైంలో తమిళనాడులో మిత్రపక్షాలతో అధికార పగ్గాలు చేపట్టాలంటే డీఎంకేతో పాటు విజయ్, టీవీకే పార్టీ పైన గురిపెట్టింది. దీంతో పశ్చిమ బెంగాల్లో జాతీయ రాజకీయాలపైన పూర్తి అవగాహనతో పాటు రాజకీయ వ్యూహాల్లో దిట్టైన ఏపీ సీఎం చంద్రబాబు సేవలను అక్కడ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు బీజేపీ నేతలు సీఎం చంద్రబాబుతో నేరుగా మాట్లాడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుత పరిస్థితులు, తెలుగు ఓటర్లు, రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబుకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. మమతకు చెక్ పెట్టే విధంగా వ్యూహరచన చేస్తున్న బీజేపీ ఇందులో చంద్రబాబు సేవలను వినియోగించుకునేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్లో 2021లోనే విజయం కోసం బీజేపీ చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసింది. అయినా గెలుపు దక్కలేదు. దీంతో ఈసారి పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తమిళనాడు, కేరళలోనూ చంద్రబాబు ప్రచారం చేసే అవకాశాలున్నాయి. ఇక మరో రాష్ట్రం తమిళనాడు ఇప్పుడు బీజేపీకి కీలకంగా మారింది. అక్కడ ఎన్డీఏ కోసం పవన్ను బరిలోకి దింపారని భావిస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు విజయ్కు ఎంత మేర తగ్గించగలిగితే అంతా ఎన్డీఏకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో తమిళనాడులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కు అక్కడ ప్రచార బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించాలని బీజేపీ గట్టు పట్టుదల మీద ఉంది. ఈ క్రమంలో జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఆయన సినీ గ్లామర్ తో పాటు ఫైర్ బ్రాండ్ స్పీచ్ ని వాడుకోవాలని చూస్తుందని సమాచారం.